డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మీ వాక్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో అయితే ఉంది. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఇప్పుడు క్యాప్కట్ ప్రోలో చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు VPN ఆన్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏ వాక్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాక్ ఇన్పుట్ చేసుకోండి క్యాప్కట్లోకి. దీనికన్నా సౌండ్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత వీడియో మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు ఫిల్టర్స్ అని ఉంది కదా, ఇక్కడ సింబల్ మీద కొట్టి ట్యాప్ చేసి ఇక్కడ 4K అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దీన్ని 100 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకే, ఇలా తర్వాత సాంగ్ అయితే తీసుకుందాం. ఓకే, ఇప్పుడైతే వీడియోని స్లో మోషన్ అయితే పెట్టుకుందాం. వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఓకే, వీడియోని అయితే మీకు 3 మిల్లీ సెకండ్ దగ్గర అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది మీకు వీడియో. ఇక్కడ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొని మిగతా అయితే కట్ చేసేయండి వీడియో. ఓకే, ఈ లాస్ట్ క్యాప్కట్ అని కొందరు చూపిస్తుంది, కొందరు చూపించదు. ఇది కూడా డిలీట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎఫెక్ట్లో ఓకే, ఓకే, ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి స్టార్టింగ్లో అయితే బ్లర్ ఎఫెక్ట్. ఓకే, బ్లర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే వీడియోని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ లోపలికి వెళ్ళండి. ఓకే, ఓకే, ఇక్కడ ప్రో అని కనిపిస్తుంది కదా, ఈ ప్రోలోకి అయితే వెళ్ళండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు కనిపిస్తుంది 1 2 3 అని, అదైతే యాడ్ చేస్తుంది. టిక్ మార్క్ ఇచ్చేసి ఓకే, ఇలా అయితే పెట్టుకుందాం. దీని తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక సింగిల్గా ఇలా కట్ చేసుకోవాలి. నార్మల్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సింబల్ అయితే వస్తుంది కదా. ఓకే, ఈ గీత మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ మనము ఎఫెక్ట్లలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎఫెక్ట్లోకి ఓకే,
ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్రో ఆప్షన్ ఉంది కదా, ప్రో ఆప్షన్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకే, ఇలా ఉంది కదా. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ఎఫెక్ట్ ఇచ్చాము కదా, అక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ ఎఫెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోండి. ఓకే, ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత వీడియో కొంచెం ఆ ఎఫెక్ట్ దాటిన తర్వాత ముందుకు వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోండి. ఓకే, ఓకే, ఇక్కడైతే ట్యాప్ చేసేయండి. ఈ నేమ్ ఉంది కదా రెంట్రో అని, ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఈ ఎఫెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ ప్రో అని కనిపిస్తుంది కదా, అందులో లోపలికి అయితే వెళ్ళిపోండి. ఓ సారీ, ఓకే, ఇక్కడ ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఇదైతే అప్లై చేసుకోండి లాస్ట్. ఓకే, ఇలా అయితే ఉంటుంది. వీడియో లాస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇది స్కిప్ చేసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ ముందరకు వచ్చేసి మళ్ళీ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఇంతకుముందుకు ఇచ్చాము కదా లైట్ ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇది కూడా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచుకొని మిగతా స్కిప్ చేయండి. ఓకే, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్పుట్ చేసే ముందు ఇక్కడ 1080 అని ఉంది కదా, అక్కడైతే పెట్టేసుకొని ఇక్కడ యాక్టివేట్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద టచ్ చేసి ఇప్పుడు ఇన్పుట్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇన్పుట్ అయితే అవుతుంది మన ప్రాజెక్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఓకే.